లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నేను ఈరోజు డెమో క్లాస్ ద్వారా ఈ యొక్క వెస్టేజ్కి సంబంధించినటువంటి అల్ట్రా స్క్రబ్ బోర్ల లిక్విడ్, అదేవిధంగా బయట మార్కెట్లో దొరికే వింబార్ లేదా మన ఎక్సో వాడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ బోర్లు తోమడానికి. ఈ రెండింటి మధ్య తేడాని అంటే ఏది బెస్ట్ ప్రోడక్టో మనం ఈ డెమో ద్వారా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క వింబార్ వాడడం ద్వారా బోర్లు తోమినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా అప్పటి కాలంలో అంటే ఎక్కువగా యూజ్ చేసేది మహిళలు వింబార్ లేదా ఎక్సో యూజ్ చేస్తూ ఉంటారు. బోర్లు తోమిన తర్వాత మంచి ఎంత నీట్గా కడిగినా కూడా కడిగిన తర్వాత ఎండలో ఆరబెడితే అది కంపల్సరీ ప్లేటు పేలిపోతుంది ఫ్రెండ్స్. తెల్లటి లేయర్ లాగా కనిపిస్తూ ఉంటుంది పైన. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మన అలాంటి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అది పేలిపోయిందని గమనించి మళ్ళీ వాటర్ పోసుకొని క్లీన్ చేసుకొని మనము అన్నం వేసుకొని తింటూ ఉంటాం ఆ ప్లేట్లో. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడే కదా తోమాము, ఇప్పుడు కడిగిన ప్లేటే కదా ఏముందిలే అని చెప్పేసి అందులోనే వేసుకొని అన్నం తినడం ద్వారా ఏమవుతుందంటే ఆ పేలిపోయినటువంటి తెల్లటి లేయర్ ఏదైతే ఉందో అది అన్నంలో కలిసిపోయి తద్వారా మనం తింటున్నటువంటి ఆహారంలో కలిసిపోయి మన స్టమక్ లోకి వెళ్ళిపోతుంది. అలా స్టమక్ లోకి వెళ్ళిపోయినప్పుడు కొంత స్టమక్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. రాను రాను మనకి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా వెస్టేజ్ కి సంబంధించినటువంటి యొక్క అల్ట్రా స్క్రబ్ బోర్ల లిక్విడ్ మనము కడిగిన తర్వాత ఎండలో ఆరబెట్టినా కూడా పేలిపోవు ఫ్రెండ్స్. అదే విధంగా ఏమవుతుందంటే కొంతమంది ఇట్లా చికెన్ మటన్ కూడా వండుకున్నప్పుడు ఎంత తోమినా కూడా ఈ యొక్క వింబార్తో తోమినప్పుడు ఎంతో కొంత స్మెల్ అనేటువంటిది వస్తుంది. కానీ ఈ యొక్క లిక్విడ్ తో తోమినప్పుడు ఆ యొక్క మటన్ కానీ చికెన్ కానీ నీసు వండుకున్నప్పుడు ఆ యొక్క స్మెల్ అనేటువంటిది రాదు ఫ్రెండ్స్. చాలా నీట్ గా క్లీన్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అల్ట్రా స్క్రబ్ ను యూజ్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ రెండింటి మధ్య ఏది బెస్ట్ ప్రోడక్ట్ డెమో ద్వారా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మొదటగా 2 గ్లాసులు తీసుకొని ఇందులో హాఫ్ వాటర్ పోస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది పసుపు ఫ్రెండ్స్. పసుపు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. ఈ పసుపు కెమికల్స్ ఉన్నటువంటి ఎందులో వేసినా కూడా కలర్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక పసుపుని ఈ యొక్క 2 గ్లాసులలో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఒక గ్లాస్ లో మన వెస్టేజ్ కి సంబంధించినటువంటి అల్ట్రా స్క్రబ్ బోర్ల లిక్విడ్ ఒక గ్లాస్ లో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మరొక గ్లాస్ లో వింబార్ బయట షాప్ లో దొరికేటువంటి బోర్ల సబ్బు అంటాం కదా వింబార్ ని వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మన వెస్టేజ్ కి సంబంధించినటువంటి అల్ట్రా స్క్రబ్ బోర్ల లిక్విడ్ వేసాను. మరొక గ్లాస్ లో బయట మార్కెట్ లో దొరికేటువంటి వింబార్ సోప్ ను వేయడం జరిగింది. తేడాన్ని మీరే గమనించండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ గ్లాస్ లో మన వెస్టేజ్ కి సంబంధించినటువంటి అల్ట్రా స్క్రబ్ బోర్ల లిక్విడ్ ను వేయడం జరిగింది. మరొక గ్లాస్ లో వింబార్ బోర్ల సబ్బును వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూడండి ఫ్రెండ్స్, కలర్ అనేటువంటిది చేంజ్ అయింది. ఇక్కడ ఈ గ్లాస్ లోనేమో పసుపు ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో ఉంది వాటర్. చూడండి ఫ్రెండ్స్, తేడాని గమనించండి. ఇక్కడ వింబార్ వేసినటువంటి యొక్క గ్లాస్ వాటర్ అనేటువంటిది చేంజ్ అయింది కలర్.
ఇందులో ఈ వింబర్ సోప్ లో కెమికల్స్ ఉండడం ద్వారా ఈ యొక్క కలర్ అనేటువంటిది చేంజ్ అయింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా అల్ట్రా స్క్రబ్ బోలర్ లిక్విడ్ ను యూజ్ చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 10 మంది ఆరోగ్యాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లీడర్స్, విష్ యు వెల్.